ఇందిరమ్మ ఇళ్లపై సందేహాలు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ కాల్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కాల్ సెంటర్ ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు పనిచేస్తుందన్నారు. లబ్ధిదారుల ఫోన్, ఆధార్ నెంబరు ఆధారంగా వివరాలు పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని శ్రీనివాసరెడ్డి వివరించారు. నిర్ణీత గడువులోగా బిల్లులు జమ కాకపోవడం, సిబ్బంది ఫోటోలు అప్లోడ్ చేయడంలో ఆలస్యం, ఇతర సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటిని సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకుని లబ్ధిదారులకి వివరాలను తెలియజేస్తారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా మంచి ఫలితాలు సాధించామని, కృత్రిమ మేధను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువవుతామని శ్రీనివాసరెడ్డి చెప్పారు.